అక్క అని గట్టిగా అంటూ ఉంటుంది ప్రేమ. అలా అనేసరికి ఇంత నోరేసుకొని అరుస్తున్నావు ఏంటో చెప్పు అని అంటే, కాదు అని అనేసరికి పెద్ద గయ్యాళి గంపలా నోరేసుకొని పడిపోతావు కదా! ఇప్పుడు చెప్పడానికి ఏమి చెప్పు అనైతే ధీరజ్ అంటూ ఉంటాడు ప్రేమని. అలా అనేసరికి బ్లౌజ్ ఉక్కు పడడం లేదు. ఆ విషయం నీకు నేనెలా చెప్తాను అని చెప్పేసి అంటూ ఉంటుంది ప్రేమ. అలా అనేసరికి ఓహ్! అంతేనా? ఆ మాత్రం దీనికి ఎందుకు నువ్వు ఇదవుతున్నావు అని చెప్పేసి అంటూ, నేను సెట్ చేస్తాను అని ధీరజ్ అంటూ ఉంటాడు. ఏంటి నువ్వా? ఆహా! అని అనేస్తూ ఉంటుంది ప్రేమ. అలా అనేసరికి ఒకసారిగా ఏమైంది? మనం వెళ్ళాలి కదా! టైం అవుతుంది. ఏదో ఒకటి చెప్పు అనైతే ధీరజ్ అంటూ ఉంటాడు. అలా అనేసరికైతే ప్రేమ ఇంకే ఆప్షన్ లేకుండా ధీరజ్‌తో అయితే ఉక్కేపించుకుంటూ ఉంటుంది. ఇక సరే అని చెప్పేసి వెనక్కి తిరుగుతూ ఉంటుంది. అలా తిరగగానే ధీరజ్ అయితే ప్రేమ జుత్తు సైడ్‌కి తీస్తూ హుక్ అయితే వేయడానికి రెడీ అవుతూ ఉంటాడు. అలా హుక్ వేయడానికి రెడీ అవుతున్న ధీరజ్‌ని చూసి సిగ్గుపడుతూ ఉంటుంది ప్రేమ. అలా సిగ్గుపడుతూ అలా ఉండిపోతూ ఉంటుంది. ఇక ధీరజ్ అయితే బ్లౌజ్ ఉక్కి వేయడానికి రెడీ అవుతూ ఉంటాడు. ఇక ప్రేమ అలా ప్రేమకి బ్లౌజ్ ఉక్కుకి ధీరజ్ వేస్తూ ఉంటే ప్రేమ కొంచెం సిగ్గుపడుతూ ఉంటుంది. అలా కదిలేసరికి ఏమైంది అనేది అంటూ ఉంటాడు. అలా అనగానే ధీరజ్ అలా అడగగానే ప్రేమ అయితే ఏం లేదు అనైతే అనేస్తూ కొంచెం సిగ్గుపడుతూ ఉంటుంది. ఇక ధీరజ్ అయితే ఉక్కు ఏసేస్తూ ఉంటాడు. అలా ఏయగానే ప్రేమ వెనక్కి తిరిగి చూస్తూ ఉంటుంది. చూడగానే అయిపోయింది అనైతే సైగ చేస్తూ ఉంటాడు ధీరజ్. అలా చేయగానే ఓకే అని చెప్పేసి ప్రేమ అయితే అలా కామ్‌గా ఉండిపోతూ ఉంటుంది. ఇక ధీరజ్ అయితే సైడ్‌కి వెళ్ళి అలా నిల్చుని ఉంటాడు. ఇక ప్రేమ కూడా ఏం మాట్లాడకుండా అలా నిల్చొని ఉంటుంది. ఇక ఒకరినొకరు చూసుకొని సిగ్గుపడుతూ ఉంటారు. ఇక పద టైం అయిపోయింది అని చెప్పేసి అయితే ధీరజ్ అయితే చెప్తూ ఉంటాడు. సరే అని ప్రేమ తల ఊపుతూ ఉంటుంది.